అవును, ఇవన్నీ తీసుకురావడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి? అది రాహుల్ దగ్గర తీసుకున్నాను సార్. అయినా నేను ముందు తాగుతానని నీకెలా తెలుసు? రాహుల్ చెప్పాడు సార్. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతా అని చెప్పింటాడే. అదేం అలా చెప్పినా కూడా నువ్వేం పట్టించుకోకు. మరీ ఫినాయిల్ అలా తాగుతాను నేను. నువ్వేదో ప్రేమగా ఇచ్చావని తాగుతున్నా. సరే పోయి 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 పోయి, టైం అవుతుంది. చాలా రోజులైంది తాగి. వాటర్ వద్దు, మందును అవమానించుకో. దీన్ని ఇలాగే తాగాలి. సార్ మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఎందుకు సార్ ఆవిడ మోసం చేసింది? ఎవరినైనా లవ్ చేసిందా? చేసింది, కానీ నన్ను కాదు, సినిమాని. హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఈ రియల్ హీరోని వదిలేసి వెళ్ళిపోయింది. రాజాలా తిరగాల్సిన ఊర్లో ఇక్కడ కూజాలా తిరిగేలా చేసింది. ఒకసారి మా ఫ్రెండ్ చెప్పాడు, 4 సంవత్సరాల అబ్బాయితో మా ఊరు వచ్చిందని. అబ్బాయి పేరేంటో తెలుసా? రాంబాబు. అది నా పేరే. అప్పుడు అర్థమైంది నా శ్రీదేవికి నేనంటే ఎంత ఇష్టం అని. నా ఫ్రెండ్కి అడ్రస్ కూడా ఇచ్చా వస్తుందని, కానీ రాలేదు. 2 years ఐఎమ్ వెయిటింగ్. షీ నో కమింగ్. దిస్ ఆంటీ మ్యారీడ్ మీ. మై లైఫ్ ఇస్ ఆవిడ మీ దగ్గరికి వస్తే ఈ అబ్బాయి ఎవరికి పుట్టారని మీరు అనుమానిస్తే? నా కొడుకు నాకు తెలియదారా? పక్కనే ఉన్నా మీకు తెలియట్లేదు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒక్కసారి రాంబాబు అని పిలవనా? పిలవండి సార్. ఇప్పుడు అర్థమైంది అమ్మ నాకు పేరు ఎందుకు పెట్టిందో. ఎరా, నవ్వుతున్నావు కదా? అవును సార్, నవ్వుతున్నాను. ఇప్పుడు మీ అబ్బాయి వచ్చి పిలిస్తే వెళ్తారా సార్? ఇలాంటి సచ్చినప్పుడు శ్రీదేవి నన్ను మోసం చేసింది, అలానే నేను భూదేవిని మోసం చేయలేను. పూజ మాట అందరు వింటారు. పూజకి చెప్పి నాన్నని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. నేను చెప్పింది వింటారా? పూజ, నీ మాట ఎప్పుడు వినలేదు. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇందాక పనిలో ఉన్నాను. చెప్పు. నీకు ఇష్టమని స్వీట్ తెచ్చాను. అవునా? అయితే నువ్వే తినిపించు. నువ్వే తిను. ఎవరక్కడా? చూసారా? అమ్మకి స్పెక్స్ లేకపోతే కనపడదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా. నువ్వు త్వరగా రా, నీకు విషయం 2 చెప్పాలి. minutes వచ్చేస్తా. లక్ష్మి, మిస్టర్ చికెన్ రండి, అమ్మొచ్చింది. నువ్వు ఇంకా మారవా? పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలుస్తున్నావు, రేపు పెళ్ళైనా కూడా ఇలాగే పిలుస్తావా? ఇప్పుడు నువ్వు నా అమ్మవి, నీ పేరు సక్కుబాయి. నిన్ను సక్కు సక్కు అని ఎన్నిసార్లు పిలవలేదు? అలాగే తను నన్ను లక్ష్మి అని పిలుస్తుంది. అంత మాత్రాన తనకి నేను అమ్మని కాకుండా పోతానా? లక్ష్మి అమ్మనా? చెల్లికి ఎలా చెప్పానా? అమ్మని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశాంరా. డాక్టర్ సీరియస్గా ఉందన్నారు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా వచ్చారా? దేవుడా, దేవుడా! అమ్మ తన కొడుకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ఊపిరిని అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తుంది. తీసుకెళ్ళమని వచ్చిన నాన్న రావట్లేదు. ప్రేమించిన అమ్మాయి ఏమో చెల్లైపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇంకా రాలేదేంటి? ఉండొచ్చుగా సక్కు. నవరాత్రులు కదమ్మా, పనులున్నాయి. బాయమ్మా. తెల్లారిపోయిందా? ఇంటికి వెళ్తే పూజని ఏ ముఖంతో చూడాలి. ఇంకా లేట్ చేయకూడదు. సందర్భం చూసి నాన్నకి చెప్పేయాలి. రా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? దారి మర్చిపోయాను సార్, అక్కడే పడుకున్నాను. ఇక మీద ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళు. అసలే నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఏంటే స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే వరకు నేను స్కూల్కి వెళ్ళను. లక్ష్మి చికెన్ షాప్. నవరాత్రులప్పుడు చికెన్ షాప్ తెరిచిపెట్టింది ఎవడరా? వెళ్ళి ముయ్యండ్రా. ఆపండి. ఏం చేస్తున్నారు?
ఆపండి రా ప్లీజ్. షాప్ తెరుకుందని తెలియదా? మూసేస్తాను, షాప్ మూసేస్తాను. ఏదైనా ఉంటే అన్నతో మాట్లాడు. అలాగే అన్నతో మాట్లాడేసి వస్తా, మీరేం చేయకండి, ఉండండి. గురుజీ నా షాప్ని ఏం చేయొద్దని చెప్పు గురుజీ, ప్లీజ్ గురుజీ. గురుజీ ఈ ఏరియాలో పెద్దగా బిజినెస్ అవ్వదు గురుజీ. అలాంటిది 9 రోజులు షాప్ కట్టేస్తే మేము బ్రతకడం కష్టం గురుజీ. అయితే చచ్చిపోండి గురుజీ, అంత పెద్ద మాట అనకండి గురుజీ. పోయి ఇదే షాపుని కలకత్తా ముంబైలో పెట్టుకోండి. అలా అన్నది గురుజీ. ఇక్కడ పెట్టుకుంటే గురుజీ భగవంతుడికి మర్యాద ఇవ్వాలి. అవును గురుజీ. ఏ లక్ష్మి పిచ్చిదా, ఎంత పని చేసేవి. ఇన్ని సంవత్సరాల్లో మాంసం వాసన తెలియని నా శరీరాన్ని అపవిత్రం చేశావు. అది నవరాత్రుల మొదటి రోజు. దీని తల నరికి కాళికామాతకి రక్తాభిషేకం చేసి క్షమాపణ అడగాలిరా. ప్లీజ్ ప్లీజ్ మా అమ్మ నన్ను వదిలేండి ప్లీజ్. మా అమ్మకి తెలియకుండా చేసింది ప్లీజ్. కొద్దివ్వండ్రా. గురుదేవ్ ఈమెని చంపుతున్నాడేంటని చూస్తున్నారా? ఇది దేవుడి బట్టలకి మైలు పట్టించింది. మీరేం భయపడకండి, భయపడకండి. ఇది చేసిన తప్పుకి శిక్షించటం తప్పు కాదు. తను మా నాన్నరా, తను మా నాన్నరా. నాన్న తను మమ్మరా, తను మమ్మరా. ఇది నా ఫ్యామిలీరా, నా ఫ్యామిలీరా. అమ్మా, నీ కూతురు తల నరికిన వాడి తల ఎవరో వీధిలో నరికి పడేశారమ్మా. దేవుడు ఉన్నాడా? అమ్మ హాస్పిటల్లో ఉంది. తెలియకేదో తప్పు చేసింది, చాలా ఫీల్ అవుతుంది. మీ దగ్గర క్షమాపణ కోరుకుంటుంది. జరిగింది మర్చిపోయి మీరు క్షమిస్తే తను ప్రాణాలతో బ్రతుకుతుంది. మిమ్మల్ని తీసుకెళ్ళమని వచ్చాను. ప్లీజ్ పదండి నాన్న. నాన్న అని మాత్రం పిలవకరా. నన్ను నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండని కదా. అప్పుడు అది నన్ను మోసం చేసింది, ఇప్పుడు నిన్ను పంపి నా కుటుంబాన్ని రోడ్డు మీదకి నెట్టింది. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు సంతోషమేనా నీకు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాడు నా ప్రాణం కాపాడాడు, మన పరువు నిలబెట్టాడు, మన కొడుకు స్థానంలో ఉండి పనిచేశాడు. ఇంత చిన్న వయసులో ఇంత దూరం వచ్చి ఇన్ని రోజులు ఇక్కడుండి ఎంత కష్టపడ్డాడు. వాళ్ళ అమ్మ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. ఇప్పటి నుంచి వీడు నాకు కొడుకే. పదండి వెళ్దాం. రా చంద్ర. ఏంట్రా ఇది? ఇలా చేసావేంటి? నేను ఆ దేవుడు కూడా కాపాడలేడు. పదండి, వాళ్ళ వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్దాం. వచ్చేస్తా. అలాగే నా దిబ్బ తీసుకొచ్చాయి.